ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని ఎంత ఖర్చు చేశారో లెక్కలతో రుజువు చేయగలరా అని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ సవాల్ విసిరారు. సీఎం జగన్ చింతపల్లి పర్యటన గిరిజనులపై ప్రేమతో కాదని కేవలం బాక్సైట్ తవ్వకాలను పరిశీలించేందుకే అని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతోందని విమర్శించారు. 4.5 ఏళ్లుగా టీడీపీ నేతలు మైనింగ్ అక్రమాలపై పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని విమర్శించారు. పుట్టినరోజు పేరుతో విద్యార్థుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు శ్రావణ్. ఏంటప్పా చింతపల్లి వస్తున్నారు అనుకున్నాం. కేవలం ఏదో బాక్సైట్ ని ఎలా తీసుకువెళ్ళాలి, రేపొద్దున్న ఎలా తవ్వుకెళ్ళాలి, బడా కంపెనీలకి బాక్సైట్ ని ఎలా అప్పచెప్పాలి అనే ఒక ఉద్దేశం సర్వే చేసుకోవడానికి వచ్చినట్టుగా ఉంది. ఈరోజు చింతపల్లి చూస్తే ఈరోజు అక్రమ మైనింగ్ అంతా కూడా ఏజెన్సీలోనే జరుగుతుంది. లాటరైట్ మైనింగ్ అక్కడ చింతపల్లిలో కానీ అరకు వ్యాలీలో కానీ జరుగుతుంది. క్యాల్సైట్ కానీ ఇతర మైనింగ్ అంతా కూడా ఎక్కడ కూడా ఈ అక్రమ మైనింగ్ మీద సుమారుగా 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ రౌతులపూడిలో కానీ, లేకపోతే అక్కడ రంపచోడవరంలో కానీ, పాడేరు ఏరియాలో కానీ, అదే విధంగా అరకు ఏరియాలో కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ విషయంలో గిరిజన ప్రాంత ప్రజలెవ్వరు కూడా ఈ రోజు వైసీపీ నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. అన్ని ప్రదేశాల్లో కూడా సమస్యలు ఎక్కడ అడుగు తీసి అడిగేస్తే సమస్యలే స్వాగతం పలిగేటువంటి పరిస్థితిలో ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో, అది కూడా మీ పుట్టినరోజు సందర్భంగా వస్తూ కనీసం గిరిజన సమస్యల మీద, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అవసరాల మీద, లేకపోతే అభివృద్ధి మీద, సంక్షేమం మీద మాట్లాడకుండా కనీసం స్పందించకుండా వెళ్ళిపోవడం అనేది చాలా సిగ్గుచేటు. కనీసం సప్లై నిధులు కూడా గిరిజనులకు వాడలేనటువంటి దుస్థితిలో ఈ రోజు మన రాష్ట్రం ఉందంటే చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు.